ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్, టీఎంపీవీ షేర్లు లాభాల్లో ఉండగా కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేక గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సరే అండి, వాటి మార్కెట్ లాభాల్లో ట్రేడ్ అవుతా ఉంది. ఈ వీక్ ఎలా ఉండొచ్చు, అలాగే ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుందంటారు? సో నిన్న కూడా మనం చూసుకుంటే మార్కెట్ లాభంలోనే క్లోజ్ అయింది. ఈ రోజు కూడా అంటే ఓపెనింగ్ లో నిన్న కొంచెం నెగిటివ్ లో ఉన్నా కూడా నిన్న ఎండింగ్ కి పాజిటివ్ గా వచ్చింది. ఈ రోజు కూడా చూసుకుంటే కొంచెం మనకి అంటే ఓపెనింగ్ పాజిటివ్ లో ఉండి తర్వాత పెరిగినా కూడా మళ్ళీ అక్కడి నుంచి డౌన్ అయితే అవుతానండి. మార్కెట్ చూసుకుంటే దాదాపుగా 11 గంటల తర్వాత నుంచి కొంచెం డౌన్ సైడే వస్తూ ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే 23,900 దగ్గర మేజర్ గా రెసిస్టెన్స్ కనిపిస్తుందండి. 23,900 క్రాస్ అయితే గానీ మనం బుల్లిష్ అని చెప్పలేము 100% గా. సో ప్రస్తుతం అయితే ఇంకా బుల్లిష్ లోకి రాలేదని చెప్పాలి. నిన్న కూడా మనకి మార్కెట్ అంత పెరిగినా కూడా ఎక్కువ స్టాక్స్ మనకి ఇంకా లాస్ లోనే ఉన్నాయండి. రీజన్ ఏంటి అని అంటే ఇండెక్స్ మేనేజ్మెంట్ అనేది జరిగిందండి. ఎఫ్ఐఎల్ చూసుకుంటే నిన్న దాదాపుగా 1000 కోట్ల పైన ఇండెక్స్ ఫ్యూచర్స్ కొన్నారు, అలాగే 7,700 కోట్లు ఇండెక్స్ ఆప్షన్స్ కొన్నారండి. అదే స్టాక్స్ పరంగా చూసుకుంటే 575 కోట్లు స్టాక్స్ అమ్మేశారు, స్టాక్ ఫ్యూచర్స్. సో నిన్న కేవలం ఇండెక్స్ లోనే ప్లే చేశారండి ఎఫ్ఐఎస్. ఈ రోజు కూడా ప్రస్తుత పరిస్థితి గమనిస్తూ ఉంటే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ మీద ప్లే చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా మెయిన్ మనకి వాల్యూమ్స్ అన్ని కూడా ఇండెక్స్ మీద కనిపిస్తున్నాయండి. సో స్టాక్స్ పరంగా కూడా చూసుకుంటే చాలా తక్కువ స్టాక్సే మనకి పాజిటివ్ లో ఉన్నాయి. ఈ రోజు కూడా ఐటీ సెక్టర్ లీడ్ చేస్తుంది మార్కెట్ ని. ఐటీ సెక్టర్ ఒకటి, మీడియా సెక్టర్. ఐటీ కూడా చూసుకుంటే 3.4% పాజిటివ్ లో ఉందండి. దాని తర్వాత రియాలిటీ 1.82%. సో ఈ రెండు సెక్టర్లే మనకి మేజర్ గా కనిపిస్తున్నాయండి. మిగతా అన్ని కూడా చాలా వెరీ నామినల్ గా పాజిటివ్ లో కనిపిస్తున్నాయి. అంతకన్నా ఎక్కువగా అంటే భారీ ఎత్తున పాజిటివ్ అయితే కనిపించట్లేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి క్రూడ్ ఆయిల్ రేటు $100 అంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రస్తుతం కూడా $111 ట్రేడ్ అవుతుందండి. క్రూడ్ ఆయిల్ మనకి $100 కన్నా కిందకు వచ్చే వరకు, అలాగే రూపీ కూడా మనం చూసుకుంటే ప్రస్తుతం మనం మాట్లాడుకునే టైంకి $96.44 ట్రేడ్ అవుతుందండి. ఆల్మోస్ట్ 96.5 కూడా వెళ్ళిపోతుంది. సో 90 బిలోకి రావాలండి రూపీ, అలాగే క్రూడ్ ఆయిల్ కూడా బిలో 80 రావాలి యాక్చువల్గా. అయితే వస్తే గానీ మనకి మళ్ళీ రూపీ స్ట్రెంత్ అవ్వదు, మార్కెట్లు ఇంకా బుల్లిష్ కావడానికి ఛాన్స్ ఉండవు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే మనకి ఇయర్లీ రిజల్ట్స్ ఇస్తున్నాయండి కంపెనీస్ అన్ని కూడా. ఈ ఇయర్లీ రిజల్ట్స్ అయితే చాలా వరకు పాజిటివ్గా ఉన్నాయి. ఇది ఒక్కటే మనకి కొంచెం పాజిటివ్నెస్ అని చూపిస్తుంది ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో. 1416 కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే 831 కంపెనీలు పాజిటివ్ గా ఇచ్చినాయి, 587 కంపెనీలు నెగిటివ్ గా ఇచ్చినాయి. సో పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ కంపెనీలు ఇచ్చినాయి కాబట్టి కొంచెం బుల్లిష్ గా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఏదేమైనా కూడా నిఫ్టీ 23,900 పైన క్లోజ్ అవునంత వరకు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలండి. రైట్ సార్. యా, కాల్ ఉన్నారు సార్. కిషన్ కాల్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్తే అండి, మాట్లాడండి ఒకసారి వెంకట్ గారితో. నమస్కారం అండి వెంకట్ గారు. నమస్కారం. నమస్తే కిషన్ గారు. 2 స్టాక్స్ సార్. జేకే పేపర్, జే ఫర్ జమ్మూ, కే ఫర్ కాశ్మీర్. జేకే పేపర్ రిజల్ట్ బాగుంది, ఏ రేట్ లో తీసుకోవచ్చు. ఇంకొకటి హికాల్, హెచ్ ఫర్ హిమాలయాస్. నో లాస్ నో గెయిన్ లో ఉన్నాను, అమ్ముకోవచ్చునా ఉంచుకోవాలా సార్? ఓకే, జేకే పేపర్ వచ్చేసి మీరు కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోండి. 415 దాటిన తర్వాతే ఎంట్రీ ప్లాన్ చేయండి. సారీ, ఇప్పుడు కరెంట్ ప్రైస్ లో తీసుకోండి. 415 దాటిన తర్వాత ఎడిషనల్ యూనిట్స్ ని ప్లాన్ చేయండి. ప్రెసెంట్ ప్రైస్ లో తీసుకోండి. అలానే హికాల్ వచ్చేసి 218 దాటితే ఇంకా బాగా పెరుగుతుందండి. మీరు ఆల్రెడీ నో లాస్ నో ప్రాఫిట్ లో ఉన్నారు, హోల్డ్ చేసుకోండి. 218 దాటిందంటే మాత్రం నెక్స్ట్ స్టాప్ 260 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేద్దామండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ ప్రభాకర్ చేస్తున్నారు. ప్రభాకర్ గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. నమస్తే అండి. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. మాకు మోచిఫ్ ఉన్నాయండి 150 షేర్లు. ఏ ప్రైస్ లో ఉన్నాయండి? 250 ఉన్నాయండి.
ప్రస్తుతం ఉన్న ప్రైస్ లో యావరేజ్ చేయండి. 208.88లో ట్రేడ్ అవుతోంది. కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి, పర్వాలేదు, పెరుగుతుందండి. రైట్ సార్. యా సార్, షార్ట్ టర్మ్ ట్రేడ్ గురించి అడుగుతున్నారు. హెచ్ఏఎల్, బ్రిటానియా. హెచ్ఏఎల్ లాంగ్ టర్మ్ అండి, షార్ట్ టర్మ్ కాదు. ఎందుకంటే ఇది నెక్స్ట్ కమింగ్ 10 years వరకు కూడా పెద్ద ఆర్డర్ బుక్ ఉంది. ఓన్లీ ఎగ్జిక్యూషన్ ప్రాబ్లము. కాబట్టి మనం బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయాలి. కిందకు వచ్చినప్పుడల్లా మీరు బై చేసుకుంటా ఉంటే హెచ్ఏఎల్ మంచి రిజల్ట్స్ అయితే ఇస్తాయి కమింగ్ ఇయర్స్ లో. కనీసం ఒక 3 to 4 years అన్నా మీరు హోల్డ్ చేసుకున్నట్లుగా చూడండి. కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు. 4,343లో ఉంది. రీసెంట్ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోండి, పర్వాలేదు. అండ్ బ్రిటానియా వచ్చేసి 5,404లో ఉంది. రీసెంట్ రిజల్ట్స్ అయితే బ్రిటానియాలో బాగాలేవండి, కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. అందుకని టెక్నికల్ గా కూడా కొద్దిగా వీక్నెస్ కనిపిస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రిటానియాలో అయితే ఎంట్రీ అవాయిడ్ చేయండి. విప్రో 280లో ఉన్నాయి. సో హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు సార్. హోల్డ్ చేయండి, ఎందుకు లాస్ లో ఎగ్జిట్ అవడం. 195.35 విప్రోని నిఫ్టీ 50 నుంచి కూడా తీసేస్తున్నారు సార్. జియో వస్తుంది, సారీ జియో కాదు, వేరే కంపెనీ వస్తుంది. నిఫ్టీ 50 నుంచి కూడా తీసేస్తున్నారు. ఒకసారి నిఫ్టీ 50 నుంచి బయటకు వచ్చేసిందంటే ఫ్రీ బోర్డ్ అయిపోతుంది, మొమెంటం బాగుంటుందిలేండి. నిఫ్టీ 50లో ఉంటే సాధారణంగా ఏంటంటే మొమెంటం కొంచెం క్రబ్ అవుతూ ఉంటుంది, జనరల్ జరుగుతూ ఉంటుంది ఇది. సో 195.31లో ప్రస్తుతం ఉంది. కరెంట్ ప్రైస్ లో మీరు యావరేజ్ కూడా చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి. అమర్ రాజా అండ్ జ్యోతి ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు సార్. యావరేజ్ చేయొచ్చా, 40% లాస్ లో ఉన్నామని. అమర్ రాజా అండ్ జ్యోతి ల్యాబ్స్. యా. సో ఇందాక నిఫ్టీ 50లోకి కొత్తది ఎంటర్ అవుతుందని చెప్పాను కదా, అది బిఎస్సి అండి ఎంటర్ అయ్యేది. సడన్ గా గుర్తు రాలేదు పేరు. ఓకే, అమర్ రాజా అండ్ జ్యోతి ల్యాబ్స్ ఫ్రెష్ ఎంట్రీ అండి. అమర్ రాజా ఎంటర్ అవ్వచ్చు అండి కరెంట్ ప్రైస్ లో. 819 ఉంది. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. జ్యోతి ల్యాబ్స్ అయితే అవాయిడ్ చేయండి, వద్దండి. యా. నెక్స్ట్ కాలర్ కిరణ్ చేస్తున్నారు సార్. కిరణ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ సిఎట్ టైర్ ఉంది, తర్వాత వోల్టాస్ అండ్ బ్లూస్టర్ సార్. సార్ మీ వాయిస్ చాలా లోగా ఉందని క్లియర్ గా వినపట్టలేదు. సార్ సిఎట్ టైర్ ఉంది, తర్వాత వోల్టాస్ అండ్ బ్లూస్టర్ సార్. సిఎట్ టైర్, సిఎట్ టైర్స్. ఓకే ఓకే, సిఎట్ టైర్స్ ఓల్డ్ టెంపా. వోల్టాస్ సార్, వోల్టాస్. అవును సార్, ఏసీ స్టాక్స్. ఓకే, సిఎట్ టైర్స్, వోల్టాస్ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చనా మీరు అడిగేది క్వశ్చన్? అవును సార్. సిఎట్ టైర్స్ కి 3,100 దగ్గర మేజర్ సపోర్ట్ ఉందండి. 3,157లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 3,100 బ్రేక్ అవ్వకుండా ఒక 1 or 2 days ఇక్కడే ఉండి మళ్ళీ 3,200 దాటితే అప్పుడు సిఎట్ టైర్స్ లో ఎంట్రీ ప్లాన్ చేయండి, ఇప్పుడే వద్దు. వోల్టాస్ కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. రీసెంట్ రిజల్ట్స్ కొంచెం వీక్ గా ఉన్నాయి కానీ బట్ బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయి ఉంది, బాగా కన్సల్టేషన్ అయింది కాబట్టి కొంచెం పెరగడానికి ఛాన్స్ ఉంది. 1306లో కొంచెం ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. ఈ రోజు కూడా 4% పెరిగింది. కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. అలాగే 1,400 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ అనిత చేస్తున్నారు. అనిత గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. నా దగ్గర నేను ఫ్రెష్ గా క్వాలిటీ పవర్ తీసుకోవాలనుకుంటానండి, ఏ ప్రైస్ లో తీసుకోవచ్చు? అలాగే నా దగ్గర ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఉన్నాయండి 297 యావరేజ్ లో. ఒక 2 months లో టార్గెట్ ఏమొస్తుందండి, అంటే మనీ అవసరం ఉంది. అలాగే ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయండి 8,250 యావరేజ్ లో. దానికి కూడా షార్ట్ టర్మ్ టార్గెట్ ఎంత, ఎక్కడ ఎగ్జిట్ చేసుకోవచ్చండి? క్యారెట్లు 2 టార్గెట్ ప్రైస్ కావాలండి. క్వాలిటీ పవర్ బై ప్రైస్ అండి. క్వాలిటీ పవర్ 930 వరకు రావడానికి ఛాన్స్ ఉందండి. సో 930 ఆ జోన్కి వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే అప్పుడు మీరు ఎంట్రీ తీసుకుని ఇప్పుడే వద్దు. టారిల్ 345 దగ్గర మనకి షార్ట్ టర్మ్ గా టార్గెట్ ఉందండి. 345 ఆ జోన్ లో ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ ఓఎఫ్ఎస్ఎస్ ఎంతలో తీసుకున్నారు? కాల్ కట్ అయింది సార్. ఓకే అండి, ఓఎఫ్ఎస్ఎస్ మీకు షార్ట్ టర్మ్ లో టార్గెట్ వచ్చేసి ఆల్రెడీ ఈ రోజు టార్గెట్ రీచ్ అయిందండి. 10,000 షార్ట్ టర్మ్ టార్గెట్. ఈ రోజు 9,999 వచ్చింది ఈ రోజు టార్గెట్. వచ్చి మళ్ళీ ప్రస్తుతం 9,648. సో 10,000 దగ్గర మనకి షార్ట్ టర్మ్ లో టార్గెట్ ఉందండి. ఈ రోజు వచ్చింది, మళ్ళీ వస్తే అక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే వెంకట గారు. హలో, చెప్పండి సార్. సార్ నా దగ్గర చెప్పండి. సార్ నా దగ్గర హిందుస్థాన్ కాపర్ ఉన్నాయి, 10% ప్రాఫిట్ లో ఉన్నా. ట్రాఫిక్ బుక్ చేసుకోమంటారా? ఇంకోటి యునైటెడ్ రేట్ తీసుకోవచ్చు ప్రెసెంట్ రేట్ లో. సెకండ్ ఏంటిదండి? యునైటెడ్ ఫిన్టెక్.
సార్ క్లియర్ గా లేదండి. ఒలిట్రా గ్రీన్ టెక్. ఓకే సార్. ఓకే ఓకే. ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు అని అడుగుతున్నారా? అవును సార్, అవును సార్. 1250 దాటిన తర్వాత, ప్రస్తుతం 1221లో ఉంది. 1250 దాటిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేయండి. రిజల్ట్స్ వచ్చినాయి ఈ రోజు రిజల్ట్స్ ఉన్నాయి కదా, అబ్జర్వ్ చేశారు మీరు ఏమన్నా? నేను ఇంకా చూడలేదు. ఈ రోజు రిజల్ట్స్ ఉన్నాయండి ఎలక్ట్రాల్. 1250 దాటిన తర్వాత తీసుకోండి. అలాగే హిందూ కాపర్ ప్రాఫిట్ బుక్ చేయొచ్చు అంటే ఎస్, కొంత ప్రాఫిట్ ఇక్కడ బుక్ చేయండి. సార్ పిఎన్బి గురించి అడుగుతున్నారు, తీసుకోవచ్చా అని. ఫ్రెష్ ఎంట్రీ పిఎన్బి తీసుకోవచ్చు అండి, మంచి ప్రైస్ లోనే ఉంది. 101.40 ట్రేడ్ అవుతుంది, కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు. అపోలో టైర్స్ కుపిడ్ గురించి అడుగుతున్నారు సార్, లాస్ లో ఉన్నారు. సో ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా అని. అపోలో టైర్స్ కొంచెం వెయిట్ చేద్దాం సార్. ఎందుకు లాస్ లో ఎగ్జిట్ అవ్వటం? డౌన్ సైడ్ మనకి 365 దగ్గర మేజర్ గా సపోర్ట్ కనిపిస్తుంది. సో 365 సపోర్ట్లు బ్రేక్ అవ్వకుండా ఉన్నంత వరకు మనం హోల్డ్ చేయొచ్చు. కొంచెం ఛాన్స్ తీసుకుందాం. ప్రస్తుతం 370లో ఉంది. సో 365 దగ్గరికి వచ్చి తిరిగి పెరుగుతా ఉంటే యావరేజ్ చేయండి. రెండోది క్యూపిడ్ కదండి, క్యూపిడ్ లాస్ లో ఉంటారా? బాగా పెరిగింది కదండి ఈ మధ్యకాలంలో. మరి హైలో తీసుకుంటారు, బహుశా రీసెంట్ గా తీసుకుంటారు హైలో. హోల్డ్ చేయండి, మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. 105 నుంచి 110 మధ్యలో రావడానికి ఛాన్స్ ఉంది. అక్కడ వరకు వస్తే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి, మళ్ళీ పెరుగుతుందండి క్యూపిడ్. లేదా లాస్ లో ఉందో లేదంటే ఎగ్జిట్ ఆర్ హోల్డ్ అని అడిగారు సార్, అంతే. కుపిడ్ హోల్డ్ అండి, లాంగ్ టర్మ్ గా హోల్డ్ అయ్యేది స్టాక్. నెక్స్ట్ కొంతమంది ఈ మధ్యకాలంలో 130 ఆ జోన్ లో ఏదైనా తీసుకుని ఉండొచ్చు బహుశా, అందుకని కిందకు వస్తే కొద్దిగా లాస్ లో ఉండొచ్చు, మళ్ళీ పెరుగుతుందండి. నెక్స్ట్ కాలర్ కిరణ్ చేస్తున్నారు. కిరణ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సతీష్ గారు చెప్పండి. సతీష్ గారు చెప్పండి. యా, నెక్స్ట్ కాలర్ మధు చేస్తున్నారు. మధు గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా యా హలో చెప్పండి సార్, చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. సార్ చెన్నై పెట్రోల్ మీ రేట్లో తీసుకోవచ్చునా సార్? అట్లే సిడిఎస్ఎల్ 1400 1600 లో ఉన్నాయి సార్. 25% మైనస్ లో ఉంది, అది యావరేజ్ చేయొచ్చునా? ఓకే, సిడిఎస్ఎల్ వినపడిందండి. ఫస్ట్ స్టాక్ ఏంటండి? చెన్నై పెట్రోల్ సార్. చెన్నై పెట్రోల్ ఎంతలో తీసుకున్నారు? తీసుకోవచ్చా అని అడుగుతున్నారా? లేదు సార్, అది 1050 లో తీసుకున్నాను సార్, 400 షేర్స్. అది ఇంకా యావరేజ్ చేసుకోవచ్చునా? యావరేజ్ ఇప్పుడే అవుతుంది సార్, ఇంకొంచెం బేరిష్నెస్ కనిపిస్తుంది, ఇంకొంచెం కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. 970 ఆ జోన్ దగ్గర యావరేజ్ చేయండి. 970 వరకు వచ్చి తిరిగి పెరుగుతా ఉంటే యావరేజ్ చేయండి చెన్నై పెట్రోల్. అలాగే సిడిఎస్ఎల్ కూడా ఇప్పుడే వద్దండి, యావరేజ్ 1245 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. కాలర్ ఉన్నారు, రాజశేఖర్ కాల్ చేస్తున్నారు. రాజశేఖర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. వెంకట్ గారితో డౌట్ అంటే చెప్పండి సార్. 3 స్టాక్స్ సార్. WONHOL 550 లో హాలిడేస్ 1 హాలిడేస్ అనేది, EMM PHO 295 లో ఉన్నాయి సార్. స్టవ్ క్రాఫ్ట్ 579 లో ఉన్నాయి సార్. 3 స్టాక్స్ సార్. ఫస్ట్ ఏంటిదండి? WONHOL హాలిడేస్, WON హాలిడేస్. వండర్లానా? ఓకే, వండర్లా హాలిడేస్ 550 లో ఉన్నాయి సార్. ఓకే, 550 లో ఉన్నాయి, ప్రస్తుతం 480 లో ఉంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, యావరేజ్ ఇప్పుడు ఏం చేయొద్దండి. ఏదైనా 500 జోన్ దాటిన తర్వాత యావరేజ్ చేయండి సార్. స్టవ్ క్రాఫ్ట్ ఎంతలో ఉన్నాయండి? రిజల్ట్స్ కొంచెం మిక్స్డ్ గా ఉన్నాయి సార్ స్టవ్ క్రాఫ్ట్. ఏదైనా స్టవ్ క్రాఫ్ట్ 590 జోన్ దాటితేనే పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. 3వ స్టాక్ అండి EMM PHO 295 లో ఉన్నాయి సార్. MV ఫోటోవోల్టాయిక్. ఓకే, ఎంవి ఎంతలో ఉన్నాయండి? ఎంవి 295 లో ఉన్నాయి సార్. 295 అంటే రీసెంట్ గా తీసుకున్నారండి, మొన్న. అవును సార్, 30 ఏప్రిల్ ఆ టైంలో తీసుకుంటారు బహుశా. అవును సార్. హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. అంటే రీసెంట్ గా మనకి లిస్టింగ్ అయిన స్టాకే. సో 217 లో లిస్టింగ్ అయింది, ప్రస్తుతం 261లో ట్రేడ్ అవుతుంది. హోల్డ్ చేయొచ్చు అండి, పెరుగుతుంది అండి. నెక్స్ట్ కాలర్ రాజు చేస్తున్నారు. రాజు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. సార్ గాడ్ఫ్రై ఫిలిప్స్ 2215 లో ఉన్నాయి. సన్సియరా ఇంజనీరింగ్ 2415 లో ఉన్నాయి. హిందుస్థాన్ జింక్ 1200. సార్ ఒక్క నిమిషం రాజు గారు, 1 by 1 చెప్పండి. మీరు అన్ని స్టాక్స్ చెప్తూ ప్రైజులు కూడా చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే సార్. గాడ్ఫ్రై ఫిలిప్స్ 2215 సార్. గాడ్ఫ్రై ఫిలిప్స్ 2215 సార్. 2215. ఓకే, హోల్డ్ చేయండి, పర్వాలేదు, మీరు ప్రాఫిట్ లోనే ఉన్నారుగా. సార్ సన్సియరా ఇంజనీరింగ్ 2415 సార్. ఈ రోజు ప్రైస్ వస్తా ఉంది. వస్తుందండి, హోల్డ్ చేయండి. మనకి సన్సైరా ఇంజనీరింగ్ లో రిజల్ట్స్ ఉన్నాయి సార్, రేపు హోల్డ్ చేయొచ్చండి, పెరుగుతుంది. అండ్ ఇంకోటి హిందుస్థాన్ జింక్ ఎంతలో ఉన్నాయండి? కట్ అయినట్టుంది సార్.
హిందుస్థాన్ జింక్ కూడా హోల్డ్ చేయొచ్చండి, మళ్ళీ పెరుగుతుందండి. ఒకవేళ మీరు లాస్ లో ఉంటే యావరేజ్ చేసుకోవచ్చు, ప్రాఫిట్ లో ఉంటే హోల్డ్ చేయండి, మళ్ళీ 680 వరకు వెళ్తుందండి. సార్ డ్యామ్ క్యాపిటల్ గురించి అడుగుతున్నారు. 297.70 ఆ రేట్లో ఉన్నాయి, యావరేజ్ చేసుకోవచ్చా అని. డ్యామ్ క్యాపిటల్ ఇప్పుడే వద్దండి, 165 జోన్ దాటిన తర్వాత యావరేజ్ చేయండి. అండ్ మారుతి గురించి అడుగుతున్నారు సార్. మారుతి తీసుకున్నారండి, ఫ్రెష్ గా తీసుకోవాలా? తీసుకున్నట్టున్నారు సార్. హోల్డ్ చేయండి, కొంచెం కిందకు వస్తుందండి, కొంచెం డౌన్ రావడానికి ఇంకా ఛాన్స్ ఉంది. 12,500 జోన్ వరకు కూడా రావడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిగా అయితే కిందకు వస్తుందండి. సో ఆ లెవెల్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి బుల్లిష్ మూమెంట్ చూసుకుని, అంటే 12,500 ఆ జోన్కి వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే అక్కడ యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ ధర్మరాజు చేస్తున్నారు. ధర్మరాజు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం వెంకట్ గారు. నమస్తే అండి. సార్ నాకు 2 స్టాక్స్ ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ 823 ఉన్నాయి, SBI 223 ఉన్నాయి. ఇంట్లో ప్రాఫిట్స్ బుక్ చేయమంటారా లేకపోతే కంటిన్యూ చేయమంటారా? సార్ ఫస్ట్ స్టాక్ ఒక్కసారి మళ్ళీ చెప్పగలుగుతారా? ఐసిఐసిఐ బ్యాంక్ అండి. ఐసిఐసిఐ బ్యాంక్ ఎంతలో ఉన్నాయన్నారు? 823. 823 హోల్డ్ చేయండి, పర్వాలేదు. రెండోదండి SBI అండి. SBI ఇది కూడా హోల్డ్ చేసుకోవచ్చు అండి. రెండో కొంచెం కిందకు వచ్చినాయి, ఇప్పుడు ఏం ప్రాఫిట్ బుక్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ 1500 వరకు ఐసిఐసిఐ వెళ్ళింది. ఇప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేయడం ఎందుకు? పెరుగుతాయండి రెండు కూడా, టాప్ బ్యాంకులు ఇండియాలో మళ్ళీ పెరుగుతాయి. కొంచెం బ్యాడ్ పీరియడ్ లో ఉంది కాబట్టి మార్కెట్ కూడా సహకరించట్లేదు కాబట్టి డౌన్ అయినాయి, కానీ మళ్ళీ తిరిగి పెరుగుతాయండి. హోల్డ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ కాలర్ హరినాథ్ చేస్తున్నారు. హరినాథ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్, మీది అనంతరాజు, తర్వాత లెన్స్కాట్ తీసుకున్నారా తీసుకోవాలండి? తీసుకున్నాం సార్ ఆల్రెడీ. ఎంతలో తీసుకున్నారు అనంతరాజు? అనంతరాజు 526 సార్. ఓకే, ప్రస్తుతం 481 లో ఉంది. ఏదైనా 505 దాటితే కానీ పైకి రాదండి. 505 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. లెన్స్ కార్ట్ అండి, లెన్స్ కార్ట్ 526 లో తీసుకున్నాం సార్. 526 పర్వాలేదండి, మీ ప్రైస్ దగ్గరలోనే ఉంది. 500 దగ్గరికి వస్తుంది. ఈ రోజు కూడా 3.78% పెరిగింది. హోల్డ్ చేయండి సార్. లెన్స్ కార్ట్ వస్తుందండి, మళ్ళీ తగులుపై వెళ్తుంది. అంజలి చేస్తున్నారు. అంజలి గారు నమస్తే అండి, మాట్లాడండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా దగ్గర ఏంజిల్ 1 ఉన్నాయండి, అలాగే ఏంజిల్ 1 దానికి రెసిస్టెన్స్ చెప్పగలరా? అలాగే టీజీ పవర్ నా దగ్గర 680 యావరేజ్ లో ఉన్నాయండి. దానికి అంటే మళ్ళీ అది 800 కిందకి వచ్చింది కదా, సో దానికి కూడా రెసిస్టెన్స్ చెప్పండి. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ వ్యూ కూడా చెప్పండి. సిజీ పవర్ 630 లో ఉన్నాయండి. 680 అండి. 680 ఓకే. ఏంజిల్ 1 అండి? ఏంజిల్ 1 డన్ అయిపోతానండి, 297 లో కొన్నాను. 297 మంచి ప్రైస్ లో తీసుకున్నారు. 327 లో ఉంది, ప్రాఫిట్ లోనే ఉన్నారు. నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 390 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్ ఉందండి ఏంజిల్ 1 కి. అలాగే సిజీ పవర్ రెసిస్టెన్స్ అడుగుతున్నారు. సిజీ పవర్ కి మనకి రీసెంట్ హై వచ్చేసి రెసిస్టెన్స్ అవుతుందండి, దగ్గర 890 దగ్గర మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో అది కూడా బ్రేక్ అయిపోయి పైకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి సిజీ పవర్ లో. సో 1000 మార్క్ అనేది ఈజీగా క్రాస్ చేస్తుందండి. రెండు కూడా హోల్డ్ చేయండి, చాలా బుల్లిష్ గా ఉన్నాయి. సార్ శైలి ఇంజనీరింగ్ గురించి అడుగుతున్నారు, షార్ట్ టర్మ్ టార్గెట్ అని. శైలి ఇంజనీరింగ్ వచ్చేసి ఎక్కడ తీసుకున్నారో మనకి క్లియర్ గా చెప్పలేదు. మీరు కొద్దిగా ప్రాఫిట్ లో ఉంటే మాత్రం ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జోన్ లో ఉందండి శైలి ఇంజనీరింగ్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. నమస్కారం అండి వెంకట్ గారు. నమస్తే. మరి కోహాన్స్ ఆల్రెడీ 498 లో ఉన్నది సార్. ఇంకా ఏమైనా యావరేజ్ చేసుకోమంటారా లేకపోతే ఉండాలి వెయిట్ చేయమంటారు సార్? అలానే ఔరియన్, యూ ఫర్ యాపిల్, యూ ఫర్ అంబ్రెల్లా, ఆర్ ఫర్ ర్యాట్, ఐ ఫర్ ఇంక్, ఓ ఫర్ ఆరెంజ్, ఎన్ ఫర్ నథింగ్ సార్. ఆరాన్ ప్రో. ఆరియాన్ ప్రో సొల్యూషన్స్ లిమిటెడ్ ఎంతలో ఉన్నాయండి? ఇదేమో నాకు 1300 చిల్లర్లో ఉంది సార్. ఇది ఇప్పుడు 734 లో ఉంది. అవును సార్. కోహాన్స్ వచ్చేసి మనకి మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినాయండి, రీసెంట్ గా రిజల్ట్స్ వచ్చినాయి, మిక్స్డ్ గా ఉన్నాయి. సో కొంచెం డౌన్ అవడానికి ఛాన్స్ ఉందండి. ఇప్పుడైతే యావరేజ్ ఏం చేయొద్దు, 460 దాటితే యావరేజ్ చేయండి. 460 జోన్ దాటితే, ఈ రోజు కూడా 464 వరకు వెళ్ళింది కానీ కిందకే వచ్చేసింది. 460 దాటితే అప్పుడు యావరేజ్ చేయండి, ఇప్పుడైతే వద్దు. ఆరియన్ ప్రో ఇప్పుడేం యావరేజ్ చేయొద్దు సార్, ఇంకా కిందకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.
సో లోవర్ లెవెల్లో మనకి సపోర్ట్స్ వచ్చేసి అరౌండ్ 650 ఆ జోన్ దగ్గర సపోర్ట్లు కనిపిస్తున్నాయి. సో ఆ జోన్ వరకు వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే అక్కడ యావరేజ్ చేద్దాం, ఇప్పుడైతే వద్దండి. సార్ ఎన్ఎస్డిఎల్ ప్రజెంట్ రేట్లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు. ఎన్ఎస్డిఎల్ ఫ్రెష్ ఎంట్రీ అయితే వద్దండి, అవాయిడ్ చేయండి. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా బై చేయొచ్చా కరెంట్ ప్రైస్లో అని అడుగుతున్నారు సార్. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా సో 270 పైన క్లోజ్ అయితే బై చేయండి. ఈ రోజు కూడా 273 వరకు వెళ్ళింది, బట్ కిందకే వస్తుంది, 266.70 ఉంది. 270 పైన క్లోజ్ అయితే తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకోండి. 295 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. జూబ్లియంట్ ఫుడ్ వర్క్ గురించి అడుగుతున్నారు సార్. 745లో ఉన్నాయి, యావరేజ్ చేయొచ్చా అని. 7 ఎంతలో ఉన్నాయండి? 745. ఓకే, సో రేపు రిజల్ట్స్ ఉన్నాయి సార్. దీంట్లో 475.85లో ఉంది. ఇప్పుడే యావరేజ్ చేయొద్దండి, 500 మార్క్ క్రాస్ అయితే యావరేజ్ చేయండి. డిక్సన్ సార్ ఎగ్జిట్ ఆర్ హోల్డ్ అని అడుగుతున్నారు. డిక్సన్ ప్రాఫిట్ లో ఉంటే హోల్డ్ చేయండి, ఒకవేళ లాసుల్లో ఉంటే యావరేజ్ చేయండి. హోల్డ్ అండ్ యావరేజ్, లాస్లో ఉంటే యావరేజ్ చేయండి. ద్రోణాచార్య 136లో ఉన్నాయి, యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ ఎంతలో ఉన్నాయి సార్? 136. ఇప్పుడు లాంగ్ బ్యాక్ తీసుకున్నట్లున్నారు సార్ వారు. ఆల్మోస్ట్ మనం చూసుకుంటా ఉంటే ఈ ప్రైస్ 2024 సెప్టెంబర్ ఆ టైంలో వచ్చింది. ప్రస్తుతం ఇప్పుడు ఏం చేయొద్దండి, అలాగే ఉంచండి. 39 రూపాయల్లో ఉంది సార్. ఇప్పుడు మనం యావరేజ్ కూడా చేసే పరిస్థితి లేదు, ఇంకా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతాను. హుండాయ్ 20% లాస్లో ఉన్నారు సార్, ఎగ్జిట్ ఆర్ హోల్డ్ అని అడుగుతున్నారు. హోల్డ్ చేయి, 20%కి మనం భయపడాల్సిన అవసరం లేదు, పెరుగుతుందిలేండి. ఈ రోజు కూడా కొంచెం చిన్న పాజిటివ్ లో ఉంది, పెరుగుతుంది, హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ సుబ్బారావు చేస్తున్నారు. సుబ్బారావు గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. నమస్తే సార్, టైటాన్ కొనొచ్చా సార్ ఇప్పుడు? సార్ నమస్తే సార్, కొంచెం గట్టిగా మాట్లాడండి సార్, వినపట్లేదు. టైటాన్ కొనొచ్చా? టైటాన్ తీసుకున్నారా? తీసుకోవచ్చా అని అడుగుతున్నారా? ఓకే, తక్కువ క్వాంటిటీతో తీసుకోండి సార్. ఇప్పుడు ఈ ప్రైస్ లో తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. అలాగే 4250 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. ఒకవేళ కిందకు వచ్చినా కూడా క్వాంటిటీ కొనుక్కునేటట్లుగా చూడండి. టాటా క్యాపిటల్ 5% లాస్లో ఉన్నారు, యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. టాటా క్యాపిటల్ వచ్చేసి మనకు ప్రస్తుతం 303లో ఉందండి. ఇప్పుడు యావరేజ్ చేయొద్దు, ఇది కొద్దిగా ఫాలింగ్ నైఫ్ లాగానే ఉంది, ఇంకా కిందకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడేం యావరేజ్ చేయొద్దండి. ట్రెంట్ గురించి అడుగుతున్నారు సార్, షార్ట్ టర్మ్ గురించి ట్రేడ్. షార్ట్ టర్మ్ ఎంట్రీ ప్లాన్ అండి. షార్ట్ టర్మ్ ఎంట్రీ కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. ప్రైస్ ట్రెండ్ అడుగుతున్నారు సార్ షార్ట్ టర్మ్ కి. ప్రస్తుతం అయితే ప్రైస్ ట్రెండ్ కన్సాలిడేషన్ లో ఉందండి. ఒకవేళ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోవచ్చు ఇక్కడ. యా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అడుగుతున్నారు సార్, కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా? ఎస్బీఐ లైఫ్ వచ్చేసి 1081లో ఉందండి. ఎస్, తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. అలాగే 1925 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. యా, అలాగే ఫర్టిలైజర్స్, చంబల్ ఫర్టిలైజర్స్ గురించి అడుగుతున్నారు సార్, అది కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని. చంబల్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ వచ్చేసి వద్దండి, అవాయిడ్ చేద్దాం. యా, నెక్స్ట్ టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు సార్, కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని. టాటా స్టీల్ కొంచెం కిందకు వస్తుందండి, ఇంకొంచెం కిందకు వచ్చినా తీసుకోండి. అరౌండ్ 200 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి, ఇప్పుడే అవుతుంది. ఐటీసీ యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు సార్, 472లో ఉన్నాయి. 472 ప్రస్తుతం 311లో ఉందండి. కొంచెం తక్కువ క్వాంటిటీ యావరేజ్ చేయండి ఇక్కడ. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. వెల్కమ్ సార్. ఇది ఇవాళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.